దేశంలో 75 కోట్ల మందికి పైగా ఇంటర్నెట్ను వినియోగిస్తున్నారని, ఇందులో చాలా మంది సైబర్ నేరాల పట్ల అవగాహన లేకుండా మోసపోతున్నారని సిడిఎస్డబ్ల్యూ వ్యవస్థాపక చైర్మన్ ఆదిత్య అన్నారు. విద్యార్థులు 3వ తరగతి నుంచి పాఠాలకు సంబంధించిన సమాచారంతో పాటు వినోదం కోసం ఆన్లైన్లో గడుపుతున్నారని, ఆ దశ నుంచే సైబర్ మోసాల పట్ల అవగాహన కల్పించాలనే ఉద్దేశంతోనే కౌన్సిల్ ఫర్ డిజిటల్ సేఫ్టీ వెల్బీయింగ్ ఏర్పాటు చేసినట్లు చెప్పారు. సిడిఎస్డబ్ల్యూ ఆధ్వర్యంలో పలువురిపై అధ్యయనం చేశామని, దాదాపు సగం మంది సామాజిక మాధ్యమాల్లో ఎక్కువ సమయం గడుపుతూ ఆ క్రమంలో తెలియకుండానే సైబర్ నేరాల బారిన పడుతున్నారని అనిల్ రాచమల్ల తెలిపారు. ఈ మేరకు రూపొందించిన నివేదికను మాజీ సీజే జస్టిస్ ఈశ్వరయ్య, నల్సార్ విశ్వవిద్యాలయం ఉపకులపతి కృష్ణదేవరాయల చేతుల మీదుగా ప్రారంభించారు. విద్యా సంస్థలు, ప్రభుత్వ కార్యాలయాలు, కార్పొరేట్ సంస్థల సహకారంతో సిడిఎస్డబ్ల్యూ ఆధ్వర్యంలో సైబర్ నేరాలపై అవగాహన కార్యక్రమాలు నిర్వహించడంతో పాటు సర్టిఫికేట్ కోర్సులు సైతం నిర్వహించనున్నారు. కిడ్స్ 3rd క్లాస్ నుంచి ఈ మధ్య మనం చూస్తున్నాం స్క్రీన్కి అడిక్ట్ అయిపోయి ఉన్నారు. దానివల్ల ఏంటంటే స్క్రీన్ టైం పెరిగిపోతుంది, వాళ్ళు కిడ్స్ ఇంకా లెస్ ఇంటెలిజెంట్ అయిపోతున్నారు అని రీసెర్చ్ కూడా చూపిస్తోంది. పేరెంట్స్కి దాని గురించి ఏం చేయాలో అర్థం కావట్లేదు, ఎందుకంటే పేరెంట్స్ దెమ్సెల్స్ స్క్రీన్ మీద చాలా టైం స్పెండ్ చేస్తారు. సో దానివల్ల ఏం జరుగుతుందంటే ఆల్ ఆఫ్ ద డిజిటల్ కన్జంప్షన్ ఇంట్లో అవుతోంది. టీచర్స్ అనుకుంటున్నారు కిడ్ ఎందుకు బాగా టైర్డ్గా రోజు స్కూల్కి వస్తున్నాడు, ఎందుకంటే రాత్రి 11 o'clock లేకపోతే మార్నింగ్ 4 o'clock ఏదో గేమ్ ఆడుకుంటూ దానిలో బిజీగా ఉంటున్నారు. సో మేము ఏం చేస్తున్నామంటే స్కూల్స్తో పార్ట్నర్ చేసి పేరెంట్స్ని ఇన్వాల్వ్ చేస్తూ ఒక ప్రోగ్రామ్ సెటప్ చేయడం జరిగింది. సో దిస్ ప్రోగ్రామ్ ఈజ్ వీ కాల్ ఇట్ ప్రీ టీన్స్, టీన్స్ యాజ్ వెల్ యాజ్ డిప్లొమా కోర్సెస్. కార్పొరేట్ ఎంప్లాయీస్ ఉన్నారు, వాళ్ళు కూడా ఫిషింగ్ స్కామ్స్కి గురవుతున్నారు. సీనియర్ సిటిజన్స్ ఇప్పుడు మనం డిజిటల్ అరెస్ట్ కానీ పేమెంట్ ఫ్రాడ్స్ గురించి కానీ చాలా చూస్తుంటాము. దాన్ని ఎలా సాల్వ్ చేయాలి అనేది కూడా మేము ఆలోచిస్తున్నాము. నోబడీ టాక్స్ అబౌట్ ది ఎంటైర్ టెక్నాలజీ. అంటే ఎంతసేపు మనం సైబర్ సేఫ్గా ఉండాలి, ఇది చేసుకుంటే బాగుంటాం, అది చేసుకుంటే బాగుంటాం అంటారు, కానీ కాంప్రహెన్సివ్గా టెక్నాలజీని బెటర్గా వాడుకోవాలంటే డిజిటల్ ఎడిక్షన్ ఒకటే కాదు, డిజిటల్ పేరెంటింగ్ ఉంది, ప్రైవసీని ఎలా కాపాడుకోవాలి, సెంటిమెంట్ రెప్యుటేషన్ ఎలా కాపాడుకోవాలి, ఎవరన్నా బుల్లింగ్ ట్రోలింగ్ చేస్తే ఏం చేయాలి, సోషల్ మీడియాని బెటర్గా ఎట్లా మేనేజ్ చేసుకోవాలి. సో మెనీ సబ్జెక్ట్స్ అనమాట అండి. ఇవన్నీ కూడా ఫర్ ఎగ్జాంపుల్ క్రైమ్ అయితే పోలీస్కి ఎట్లా కంప్లైంట్ చేయాలి, హౌ బెటర్ యూ కెన్ రైట్, హౌ బెటర్ యూ కెన్ యూస్ టెక్నాలజీ. సో ఇదంతా కలిపి డిజిటల్ వెల్బీయింగ్, నాట్ జస్ట్ సైబర్ సేఫ్టీ అనమాట. సో దీన్ని మనం ఏం చేయాలి, దీన్ని ఎలా ముందుకు తీసుకెళ్లాలనుకున్నప్పుడు బేసిక్గా వీ హ్యావ్ 3 pillars అనమాట. ఎడ్యుకేషన్ పిల్లర్ ద్వారా చిన్న కోర్సెస్ ఏంటంటే డిజిటల్ వెల్బీయింగ్ కోర్సెస్. అల్టిమేట్గా ఏంటంటే ప్రజలు టెక్నాలజీతో పాటు సేఫ్గా ట్రావెల్ చేయాలి, దాంతోపాటు ఎంపవర్ అవ్వాలి. నాట్ ఓన్లీ జస్ట్ సేఫ్, వాళ్ళతో పాటు ఎంపవర్ అనే ఉద్దేశమే ఈ కౌన్సిల్ ఫర్ డిజిటల్ సేఫ్టీ అండ్ వెల్బీయింగ్.